భారతదేశంలో ఉన్న మహానాయకులందరికీ ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగ్లీ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక జీజీహెచ్ సెంటర్లోని ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగ్లీ, ఎంపీ సానా సతీష్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, వివిధ సంఘాల నాయకులు, పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగ్లీ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు జిల్లాలో ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. సుమారుగా 200 సంవత్సరాల తర్వాత కూడా ఒక వ్యక్తిని గుర్తు చేసుకుంటూ జయంతి వేడుకలు జరుపుకుంటున్నామంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తో మనం తెలుసుకోవచ్చునన్నారు. జ్యోతిరావు పూలే స్ఫూర్తిని తీసుకుని యువత ముందుకు నడవాలని ఆయన సూచించారు. పార్లమెంట్ సభ్యులు సానా సతీష్ మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న మహానాయకులందరికీ ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని ఆయన తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఈ రోజు 513 మంది లబ్ధిదారులకు వివిధ స్వయం ఉపాధి పథకాల కింద రుణాలు అందించడం జరిగిందని ఆయన తెలిపారు. కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మహిళలకు విద్య ఎంతో అవసరమని అందరూ మాట్లాడుకుంటున్నారని, ఆ సమయంలో తన భార్యకు ముందుగా విద్యను అందించి ఆమె ద్వారా మహిళల విద్యా వ్యాప్తికి ఎన్నో సంస్థలు ఆయన స్థాపించారన్నారు. 200 సంవత్సరాల క్రితమే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సామాజిక న్యాయం అనే కొత్త ఆలోచన విధానాన్ని తీసుకువచ్చారన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అందరూ కృషి చేయాలన్నారు. బడుగు బలహీన వర్గాల కొరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే ఎంతగానో కృషి చేశారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడవాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్ ద్వారా 513 మంది లబ్ధిదారులకు వివిధ వ్యాపారాలు చేసుకునేందుకు 11,86,44,000 రూపాయల రుణాలను చెక్కు రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారి ఎం లల్లి, బీసీ కార్పొరేషన్ ఈడీ అద్దంకి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య సంఘం డైరెక్టర్, బీసీ సంక్షేమ సంఘాల నేతలు, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్ చెప్పినట్లే ఈ నెల అత్యంత ప్రాముఖ్యమైన ముగ్గురు వెనుకబడిన తరగతుల వాళ్ళ కోసం పోరాడిన ముగ్గురు నాయకులు ఈరోజు ఈ నెల బర్త్డే. దానిలో రెండోది మనం ఈరోజు మహాత్మా బాపులే జయంతి చేసుకుంటున్నాం. సో ఈ జయంతి సందర్భంగా ఆయన నింపిన స్ఫూర్తి వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వారి ఎడ్యుకేషన్ గురించి, వాళ్ళ మానవ హక్కుల గురించి చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా అందరం గుర్తించి ఆయన స్ఫూర్తితో నెక్స్ట్ వచ్చే 1 year కూడా ఎలాంటి గొడవలు, ఇంటర్నల్గా ఎలాంటి భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరినీ ధన్యవాదాలు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నేను ఈ కార్యక్రమం జరిగింది. ఆయన బడుగు బలహీన వర్గాల వారి కోసం చేసిన కృషి, దాని గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి కార్యక్రమాలు ముందు తీసుకెళ్ళాలని ఈవేళ 513 మంది లబ్ధిదారులకి డబ్బులు పంచిపెట్టడం జరిగింది. ఇదే కార్యక్రమాన్ని జ్యోతిరావు గారు పూలే ఆదర్శంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని తెలియజేస్తుంది. బీసీలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతోనే ఉంటారు. పర్టికులర్గా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో బీసీలు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ, బీసీ పార్టీ అందరూ కూడా కలిసే ఉంటాం కాబట్టి మనం తెలుగుదేశం పార్టీని బీసీ పార్టీగా పిలుస్తారు. ఈరోజు చూస్తున్నారు మీరు, ఇప్పుడే చెక్ ఒకటి అందజేసాం. అందులో బీసీలతో పాటు అగ్రవర్ణాల్లో పేదవాళ్ళు కూడా గుర్తించిందండి తెలుగుదేశం పార్టీ. అగ్రవర్ణాల్లో పేదవాళ్ళు, కాపుల్లో, అలాగే అన్ని వర్గాల్లో, బ్రాహ్మణ్స్లో, చౌదరీస్లో, రెడ్డీస్లో, అన్ని వర్గాల్లో పేదవాళ్ళు కూడా గుర్తించి కూడా ఈరోజు సాయం చేస్తుంది. ఈరోజు ఈ దేశంలో అసమానతలు తొలగాలనే ఆలోచనతో చాలామంది మాటలు చెప్పారు కానీ తొలగించలేకపోయారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే అసమానతలన్నీ తొలగాలి, అందరూ సమానంగా బతకాలని ఒక ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు ఉన్నట్టు నారా చంద్రబాబు నాయుడు గారిని చాలా స్పష్టంగా చెప్తున్నారు ఈ రోజున. అదేవిధంగా బీసీలకి రక్షణ చట్టం కావాలని కోరారండి ఎన్నో సంవత్సరాలుగా. ఎవరండి నెరవేర్చారు? ఎవరు నెరవేర్చలేకపోయారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉంది. బీసీల చట్టానికి రక్షణ కల్పించాలని మొట్టమొదటిగా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో బీసీలు ఏదైతే అట్టడుగునున్నటువంటి ఆర్థికంగా బలపడాలని కోరుకున్నారో ఆ కోరికలన్నీ నెరవేరుస్తారు. జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తుంది తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.